అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. అందరూ ప్రతి ఒక్కరూ ఇంట్లో చక్కగా అమ్మవారిని ఇలా అలంకరించుకొని పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజైతే నేను కూడా మంచిగా అమ్మవారిని అలంకరించుకొని అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు అయితే చేసి పెట్టుకున్నాను. నాకు తగినంతలో అయితే చేశానండి. అలాగే నేను ఒక ముగ్గురికి అయితే ప్రసాదాలు కూడా పంచాను. హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే నేను ప్రసాదాల కోసం అయితే ముందు రోజు నైటే ఇలా నానబెట్టేసుకున్నాను. సో మార్నింగ్ లేవగానే బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. పద్మం ముగ్గు వేసుకుంటే మంచిదనేసి నేను ఇలా అయితే తామర ముగ్గులు అయితే వేసుకున్నానండి. ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెట్టుకున్నానండి. పూజ చేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. చూసారా, ముగ్గు ఇలా పెట్టేసుకున్నాను. బయట నేను ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే నేను తులసి కోటను కూడా నీట్గా పసుపు కుంకుమతో అలంకరించుకున్నానండి. ఇక్కడైతే నేను ముందు రోజు నైటే ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను కొన్ని ఐటమ్స్. ఇంకా మార్నింగ్ అయితే మామిడాకులు, అరిటాకులు అన్నీ తెప్పించుకున్నాను. కొబ్బరికాయకి అయితే ఇలా పసుపు అయితే మొత్తం పూసేసి తర్వాత కుంకుమ బొట్లు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. పేపర్ని ఇలా కట్ చేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టేసుకున్నాను కలశం పెట్టుకోవడానికి. ఇంకా అమ్మవారికి చీర కట్టాలనేసి శారీని అయితే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. అమ్మవారి కోసం శారీ అయితే రెడీ చేసి పక్కన పెట్టేస్తాను. ఇంకా నేను కట్టుకోవడానికి కూడా శారీ అయితే పక్కన పెట్టానండి. ఇది నేను లాస్ట్ ఇయర్ అమ్మవారికి పెట్టిన చీర అనమాట. అదైతే నేను ఇవాళ కట్టుకుంటున్నాను. ఇంకా ప్రసాదాల కోసం అయితే దద్దోజనం చేశాను, పులిహోర చేశాను, గుగ్గులు అయితే ఉడకపెట్టేశాను అనమాట. ఇంకా గారెలు వేసుకోవడానికి అలాగే బూరెలు వేసుకోవడానికి మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మిక్సీ పట్టేసి ఇంకా పిండిని అయితే సపరేట్ పెట్టేసుకున్నాను. పప్పునైతే కుక్కర్లో అయితే పెట్టుకున్నాను అనమాట. నేను ఈ పచ్చిని పప్పుని 1 అవర్ అయితే మార్నింగ్ నానబెట్టుకున్నానండి. మా కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసి ముందు రోజు ఇలా కట్ చేసి నేను బాక్స్లో వేసుకున్నానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి. అది నాకు చాలా బాగా యూజ్ అయిందనమాట. నేను కొంచెం ప్రిపరేషన్స్ అవి చేసుకోవడం వల్ల ఇంకా కట్ చేసిన బెల్లాన్ని అయితే నేను ఈ పప్పులో వేసేసుకొని బాగా ఇలా కలిపేసాను అనమాట. సో ఇలా చేసుకోవడం వల్ల పూరీలు అనేవి ఒక 2-3 రోజులు ఉంటుందండి. తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో అయితే ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ గారెలు వేద్దామనేసి పక్కన ఆయిల్ అయితే పెట్టేశానండి. సో ఫస్ట్ అయితే అమ్మవారికి ఆనియన్స్ అవి ఏమి వేయం కదండి. ఫస్ట్ అమ్మవారికి అయితే ఒక వాయి అయితే వేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా మాకు పిల్లలకి కోసం అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి వేసి తర్వాత వాళ్ళకి ఇచ్చానమాట. చూసారా, ఇలా దగ్గర అయిన తర్వాత పూర్ణాల కోసం బాగుంటుంది. లోపల పెడితే కూడా మంచిగా వస్తుంది అనమాట. సో ఇక్కడైతే నేను వడలు అయితే ఫస్ట్ అమ్మవారి కోసం అయితే ఒక 5 వడలు అయితే వేసి పక్కన పెట్టానండి. తర్వాత నేను ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మిర్చి అన్నీ కట్ చేసుకొని ఇలా పిండిలో మిక్స్ చేసుకున్నాను. నాకు ఇలా ఫస్ట్ నుంచి చెయ్యికి ఇలా వాటర్ తడి చేసుకొని వేసేయడం అలవాటు అండి. ఆయిల్లో సపరేట్గా ఈ కవర్లోనో లేకపోతే ఆకుల్లోనో వేసి వేయడం అంటే నాకు పెద్దగా రాదనమాట. నేను ఇలా చేత్తోనే అలా వేసేస్తూ ఉంటాను. గారెలు కూడా మంచిగానే వస్తాయండి. ఇంకా పూర్ణం పెట్టడానికి లోపల ఇలా పైన లడ్డూలాగా చేసి పక్కన పెట్టేస్తాను. పిండిలో అద్ది మళ్ళీ సెకండ్ వేద్దాం అనేసి ఫస్ట్ గారెలు అయితే తీసి పక్కన పెట్టేసి తర్వాత అయితే నేను బూరెలకైతే నేను వేస్తున్నానండి. ఇక్కడ నేను వడలు కానీ బూరెలు అలాగే గుగ్గుళ్ళు ప్రసాదాలన్నీ కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను. ఎందుకంటే మాకున్న దాంట్లో ఒక ముగ్గురికన్నా పెట్టాలనేసి నేను ఇలా చేస్తున్నాను అనమాట. సో అందుకనేసి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే చేసి ఒక ముగ్గురికైతే పంచానండి ప్రసాదం. అమ్మవారికి పూజ చేసిన తర్వాత మనకున్న దాంట్లో ఒకరికిద్దరికన్నా పెడితే చాలా మంచిదండి. పూజ చేసినప్పుడు కానీ నార్మల్గా పెట్టకపోయినా కనీసం ఇలా స్పెషల్ డేస్లో అన్నా ఒకరిద్దరికి కడుపు నిండా పెడితే చాలా మంచిదన్నమాట. అమ్మవారి దీవెన మనకి ఎప్పుడూ ఉంటుంది. నేనైతే ప్రతిసారి ఇలాగే చేస్తూ ఉంటాను. మనకున్న దాంట్లో ఒకరిద్దరికన్నా పెట్టాలనేసి. బూరెలు కూడా చాలా బాగా వచ్చాయండి. ఇక్కడ ఇంకా అన్నీ రెడీ చేసేసిన తర్వాత ముందుగా నేను గడప పూజ అలాగే తులసి కోటకి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక్కడ నేను పసుపు కుంకుమలే అలంకరించుకుంటానండి. తులసి అమ్మవారికి కూడా పెయింటింగ్ అంతా ఏమీ వేయనమాట. ఇక్కడ అమ్మవారి దగ్గర పాదాలు కూడా వేసుకున్నానండి. అన్నీ వేసుకున్న తర్వాత ఇంకా బయట గుమ్మం దగ్గర కూడా పూజ చేసేసుకుని ఇక్కడ అమ్మవారిని అయితే చక్కగా అలంకరించుకొని పూజ అయితే స్టార్ట్ చేశాను. ప్రసాదాలు అయితే పెట్టేసుకున్నాను అరిటాకులో వేసి.
అమ్మవారిని ఇలా అలంకరించుకొని తోరణమాల అన్నీ కట్టుకున్న తర్వాత పూజ చేసుకొని ఎంత ప్రశాంతంగా అనిపించిందండి. అమ్మవారు కూడా చాలా నిండుగా ఉన్నారనిపించింది నాకైతే. సో ఇక్కడైతే ప్రమిదతో అయితే అఖండ దీపం అయితే పెట్టుకున్నా నేను. ఇంకా వచ్చే వాళ్ళకి ఇవ్వడానికి బ్లౌజ్ పీసెస్ గాజులు అలా పెట్టుకున్నాను. అమ్మవారికి అయితే నా దగ్గర ఉన్న 5 రూపీస్ కాయిన్స్ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. అలాగే కొన్ని మంగళకరమైన వస్తువులు అమ్మవారి చుట్టూ పెట్టానన్నమాట. తర్వాత ఇక్కడ నేను మాకున్న గోల్డ్ అయితే అమ్మవారికి అలంకరించుకున్నాను. అమ్మవారి చేతికి కూడా ఇలా తోరణం అయితే కట్టించుకున్నానండి. నాకైతే చాలా బాగా అనిపించింది అమ్మవారిని ఇలా పూజ చేసుకోవడం ఎవ్రీ ఇయర్. సో అమ్మవారి దీవెన ఎప్పుడూ నాపై ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం నాకున్న దాంట్లో నేను అమ్మవారిని అయితే మంచిగా పూజ చేసుకోవాలని అనుకుంటానండి. నేను ఓన్ హడావిడి అలాంటివి ఏమీ హెచ్చులకు పోకుండా మంచిగా అయితే చేసుకుంటాను. ఇక్కడ చూసారా ధూపం కూడా వేసుకుంటే అమ్మవారు ముఖం చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. అమ్మవారి నవ్వుతున్నట్టు సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారి ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు అనిపించింది నాకైతే. నాకు చాలా బాగా అనిపించిందండి, ప్రశాంతంగా ఉండింది. ఇక్కడైతే చూసారా మా బూరెలకి కొంచెం హోల్ పెట్టేసి నెయ్యి అయితే వేస్తున్నాను అనమాట. ఇది పిల్లల కోసం చిన్నప్పుడు తీసుకున్న పాలాడండి, దాన్ని ఇలా యూజ్ చేసేస్తున్నాను నేను. ఇంకా నేను చెప్పాను కదా నేను ఒక ముగ్గురికైతే ఇలా ప్రసాదాలు ఇచ్చుకోవాలనుకున్నాను. అందుకనేసి నేను ఇక్కడైతే ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకున్నాను. తర్వాత సాయంత్రం అయితే అమ్మవారికి మళ్ళీ నైవేద్యం చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పూజ చేసిన తర్వాత నేను కూడా ఒక పొద్దు అయితే వదిలేస్తున్నానండి. అప్పటి వరకు ఎంత పూజ చేస్తున్నా, ఎంత ఇంటి పనులు చేస్తున్నా, పిల్లల్ని చూసుకొని పిల్లలకి పెడుతున్నాను కానీ నాకైతే అస్సలు ఆకలి అనిపించలేదండి. కడుపు అయితే అంతా నిండిపోయినట్టుంది అమ్మవారిని చూడడం వల్ల. ఇక్కడ ఈవినింగ్ వచ్చే వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వడానికైతే నేను ఇక్కడ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశానండి. ముందు రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నాను ఇలా ప్రసాదాలన్నీ ఈజీగా చేసుకోవడానికి అనేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఇక్కడ నేను ప్రసాదం కోసం అయితే ఒక బౌల్ తీసుకున్నానండి, బ్రాస్ ఐటమ్స్లో ప్రసాదాల కోసం అనేసి. ఈవినింగ్ అమ్మవారికి మంచిగా పోస్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన వాళ్ళకి వాయనం అవి ఇచ్చుకున్నానండి. ఇక్కడ కర్ణాటకలో ఉంటున్నాం కాబట్టి ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే అమ్మవారికి పూజ చేసిన తర్వాత ఈవినింగ్ అందరూ బ్లౌజ్ పీసెస్ గాజులతో పాటు కొబ్బరికాయలు కూడా ఇస్తారండి. అందుకని నేను కూడా కొన్ని కొబ్బరికాయలు అవి తెచ్చుకున్నాను. నేనైతే ఒక 5 మంది ముత్తైదులకైతే ఇచ్చుకున్నాను అనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో నేను కూడా వెళ్ళాను ఒక 2-3 ఇంటికి. తర్వాత ఇక్కడ ఇంత బాగా అలంకరించుకొని అమ్మవారిని ఎంత బాగా చూసుకొని నెక్స్ట్ డే అయితే ఉప్పులేని పెరుగన్నం అయితే అమ్మవారికి పెట్టుకున్నానండి. అన్నీ చేసిన తర్వాత అమ్మవారిని కదిలిచ్చి అన్నీ ఒక్కొక్కటి తీస్తుంటే చాలా బాధ అనిపించింది. ఇక్కడ చూసారా ఎంత బాగా నిండుగా ఉన్న ప్లేస్ అయితే ఎంత ఎంటీ అయిపోయిందో. ఒక్కసారిగా నిండుగా ఉన్న చోటు ఖాళీ అయిపోతే మనసు చాలా బాధ అనిపించిందండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటనేది.